హలో ఎవ్రీవన్, ఈరోజు నైట్ 8 o'clock నేను ఒక వెబినార్ కండక్ట్ చేస్తున్నాను. టాపిక్ ఏంటంటే అప్లికేషన్ ఎవల్యూషన్ లాస్ట్ 15 yearsలో ఎలా జరిగింది. 15 years బ్యాక్ ఏంటంటే HTML, CSS, జావా స్క్రిప్ట్, జావా ఇవన్నీ కలిసి ఒక పెద్ద అప్లికేషన్గా ఉండేది. అప్లికేషన్ మెమరీ చాలా ఎక్కువగా ఉండేది. డెవలప్మెంట్ కానీ, డిప్లాయ్మెంట్ కానీ, మెయింటెనెన్స్ కానీ చాలా కష్టంగా ఉండేది. దాని తర్వాత ఏం జరిగిందంటే అప్లికేషన్స్ని ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్ కింద విడదీసి సపరేట్ ప్రాజెక్ట్స్గా మనం డిప్లాయ్ చేసి రెస్ట్ ఏపీఐ ద్వారా కనెక్ట్ చేసాము. అప్పుడు ప్రాజెక్ట్ డెవలప్మెంట్ కానీ, డిప్లాయ్మెంట్ కానీ, మెయింటెనెన్స్ కానీ కొంచెం ఈజీ అయింది. ఇంకా లేటెస్ట్గా లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి ఏంటంటే రెస్ట్ ఏపీఐస్ని కూడా మనం విడగొట్టేసి మైక్రో సర్వీసెస్ కింద మనం డెవలప్మెంట్ చేస్తూ డిప్లాయ్మెంట్ చేస్తూ మెయింటైన్ చేస్తున్నాం. స్కేలబిలిటీ కానీ ఇవన్నీ చాలా ఈజీ అయిపోయింది మైక్రో సర్వీసెస్ ద్వారా. సో ఈ ఎవల్యూషన్ అంతా ఎలా జరిగింది అనే టాపిక్ పైన మనం చాలా డీటెయిల్డ్గా డిస్కస్ చేద్దాం. డెవలప్మెంట్ కానీ, డిప్లాయ్మెంట్ కానీ, మెయింటెనెన్స్ కానీ, స్కేలబిలిటీ కానీ ఇవన్నీ ఎలా చేయాలి అనే దాని మీద డిస్కస్ చేసి మనం వెబినార్ ఎండింగ్లో ఒక సింపుల్ స్టాటిక్ వెబ్సైట్ని కంటైనర్ ద్వారా ఎలా ఫాస్ట్గా డిప్లాయ్ చేయొచ్చు, ఎలా సింపుల్గా స్కేల్ చేయొచ్చు అనే టాపిక్ని మనం ఈరోజు డిస్కస్ చేద్దాం. లింక్ని నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తున్నాను. అక్కడ మీరు రిజిస్టర్ అవ్వండి. 8 o'clock మీరు వెబ్సైట్లో లాగిన్ అయితే ఆటోమేటిక్గా మీకు కనిపిస్తుంది. అది కూడా ఇప్పుడు నేను చూపిస్తాను ఎలా మీరు రిజిస్టర్ అయ్యి ఎలా సెషన్ని యాక్సెస్ చేయాలి అనేది. Just click the link in the description. Link is this one. Come here, get course for free, continue with Google, select your email address and then give your phone number. Get started. So that's it. So come to this link at 8 o'clock, then you can access the session.